This conference will now be recorded. సార్ స్టార్ట్ చేయమా? స్టార్ట్ చేయండి అన్న. స్టార్ట్ చేయండి. ఈ సంఘం పునాది బాబు. రైట్. ఓకే సార్. పునాది క్రీస్తేతాది సుడే దాకి చేయేసుదీని ఒక్కడే దేవుడేందు ఒక్క విశ్వాసము ఒక్కటే జన్మమిందు కుటుంబము ఒక్క ప్రసాదవేందు ఓకే సునామము అసత్య మార్గమందు వాని విభాగమై శ్రమము విశేషముందినా వేడుచుందు అభయకాంతికై దీనిందాలెల్లా పోయి ఆనందనాటికై దాటిన దుఃఖబాధ కలిగినను చూచు ఆనంద ప్రాప్తి లాభింపగోరుచు చేరి ఆనందమొందుచు ఈ సంగమేసు గూడి విశ్రాంతి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ముప్పై 38వ పుటలో ఉన్నటువంటి ప్రవరాత్రి భోజన సంస్కారమునకు ఏర్పాటు చేయబడిన హెచ్చరికల భాగమును చదువుకుందాం.
38వ పట్టులో ఉన్నటువంటి ప్రభు రాత్రి భోజన సంస్కారమునకు ఏర్పాటు చేయబడిన హెచ్చరికల భాగమును చదువుకుందాం. మిక్కిలి ప్రియులారా, మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనం రావాలని ఉద్దేశిస్తున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు పాపములను వినయంగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనలను మనము ఇట్లు పరీక్షించుకున్న ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరి ఏదియూ కనపడదు. దీని నుండి మనంతట మనం ఎంత మాత్రమునో తప్పించుకోలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాపం వలన మనం పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుషుడాయను. మనం మరి ఎక్కువ దూడముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులమగినట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనేది త్రాగునో వాడు క్రీస్తు నందును క్రీస్తు వాణి నందును జీవించును, అతడు నిత్య జీవం గలవాడై ఉండు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై శిలువ మరణం నుండి లేపబడిన సత్యమును బయలుపరుస్తూ ఆయన జ్ఞాపకార్థంగా దీనిని ఆచరింపగలరు. మరియు మనము దీన్ని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించుతూ మన శిలువుని ఎత్తుకొని ఆయనను వెంబడింపగలరు. ఆయన మనల్ని ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపగలరు. ఎందుకన్నా ఈ ఒకే రొట్టి అందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలో ఉన్నది త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థించము. సర్వశక్తి గల దేవా, మీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసాను. దాచబడిన మరుగై ఉండున్నది ఏదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గడపడుతున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మ వేసం వల్ల పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పాపపు పుట్టుకోలును దయచేస్తున్నాము. హృదయములను పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికంగా పాపులను చేయవలసిన మేలు చేయరాని కీడు చేయొచ్చు తలంపు వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తారనియో అందువలన ఆయన శిక్షా విధికి న్యాయంగా పాత్రులనియో మీరు నిజముగా గ్రహించుతూ దుఃఖించుతూ ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాను. యేసుక్రీస్తు పాపలను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియో ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి పాప పరిహారం కలుగుననియో నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తి పొందవాలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచ పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాను. ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉన్నట్టుగా జీవించుతూ హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రంగా నుండుటకు దినదినము ప్రయత్నింపవాలని నిశ్చయించుకొనుచున్నారా? నిశ్చయించుకొనుచున్నాను. మనం వినముగా పాపం నొప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుంటున్నాను. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపం చేసి ఉన్నాను. నా పాపం నేను సంపూర్ణంగా గ్రహింపలేను, కానీ నీకంతయు స్పష్టంగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోను అంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపం చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొంచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపలను మన్నించి కృపతో నా బలహీనతలు తొలగింపమని నిన్ను వేడుకొంచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడును
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానం వలన మన పాపములన్నీ క్షమించుతూ ఉన్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుతూ ఉన్నాం. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనిదేమనగా అట్టి వారి పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ మార్గతల నుండి మళ్ళీ కొనకయు నిజ పశ్చాత్తాపం లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచకయు నున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములు వారి మీదకి రప్పించు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీకు అందరికీ తోడై ఆమేన్. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకుందాం. త్రిత్వం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దొరకదు. నీ జనులను రక్షింపు, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమ, మౌనముగా నుండక నా మనవిని ఆలకింపు. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగు వారి వలె అవుతాను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందును మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపుము. మమ్మును కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపుము. మతమై వారిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులక యనదాయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా
పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పర్చుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాల చియోనికు మహిని మా స్తుతి కృత నెతానిచు చున్నాము ప్రభువా ఆదనాయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక ఎల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు వచ్చాక నీ కుడి వైపున్ కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కానికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచు నావెప్పుడు ఆమేన్. మీతో నుండుగాక ఆత్మతో నుండు గాక ప్రార్థిద్దాము. సర్వశక్తియు పరాక్రమమును గలదేవా, నీవు మేళ్లన్నింటికి కారకుడవును దాతవును అయ్యున్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటు, మాలో నిజమైన భక్తిని వృద్ధి చేయుము. సమస్తమైన మంచి వాటితో మమ్మను పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్మను నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుతూ పరిపాలించుతూ నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనొచ్చు ఉన్నాము. ఆమేన్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగాలు చదువుగా విందాం. ఈ లేఖన భాగాలను నిరీక్షణ గారి కుటుంబం చదివి వినిపిస్తుంది. పత్రిక పాఠ్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు చదివి వినిపిస్తారు. ఆ తదుపరి కెజియా గారు ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుతూ ఉన్నారు. నిరీక్షణ గారు. క్రితం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు
మనమును బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏలయనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు నికను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి. దేవుడి వాక్యము దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. విజయ గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. విజయ గారు. ప్రైజ్ లాడండి. పరమగీతము 2:3 అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లున్నవో సాంగ్ అండి. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. షారోను రోజాయనే, లోయ పద్మమును ఆయనే, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. షారోను రోజా ఆయనే, లోయ పద్మమును ఆయనే, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000లో అతి శ్రేష్ఠుడు. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రక్త ప్రభావమునా నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత, నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత.
కీర్తింతున్నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఆమేన్. ఆమేన్. తేజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ లవింగ్ సాంగ్. ఈ పాట భద్రాచలం Thank you అండి. ఏరియాలో ట్రైబల్స్ మధ్య చాలా ఫేమస్. ఇది కూడుకున్నప్పుడల్లా కూడా ఈ అవునండి, సియోని పాట, గీతాలు. అవును, సియోన్ గీతాల్లో కూడా ఉంది. తర్వాత ఇది ట్రైబల్స్ ఎక్కువగా భద్రాచలం ఏరియాలో పాడతారు. నేను ఒకసారి చర్చ్ Okay. మీటింగ్ ఈ పాట పాడారు. కొంచెం రాగం డిఫరెన్స్ ఉంది. ట్రైబల్స్ పాడేదానికును మీరు వాళ్ళేమో కొంచెం అవును. అడవి వృక్షములలో జల్దరు వృక్షమే తొనదో, అతి పరిశోధులలో అతి శ్రేష్ఠుడైన ప్రభు పాడేదా పాడేదాను. వండర్ఫుల్ సాంగ్ అండి ఇది. నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. తర్వాత ఇప్పుడు పాడతాను. ఓకే, థ్యాంక్ యూ. సువార్త పాఠం. క్రితం తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20 నుంచి 26 వచనముల వరకు. ప్రభువా నీకు మహిమ మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 నుంచి 26 వచనం వరకు. శాస్త్రులు నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ వాక్యం ఎందుకు పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరము కలిసి నికేయ విశ్వాస ప్రమాణంను మన విశ్వాసంలో కలిసి ఒప్పుకుందాం. నికేయ విశ్వాస ప్రమాణంను మన విశ్వాసంలో కలిసి ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఈయన జనతైక కుమారుడును అద్వితీయునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వారు, తండ్రితో ఏకతత్వం వారును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి
కన్యాయకు మరియ నుండి పరిశుద్ధాత్మ అవతరించి పుట్టి మనుషుడాయనని పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడినని లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యమునకు అంతం లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలు వెళ్ళొచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మమును ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మరి పాస్టర్ గారు మన వాక్య ధ్యానంలో నడిపించక మునుపు మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ 559వ కీర్తన యేసు దేహమైన సంఘం అనే కీర్తన పాడుకున్న పెదప. ఆండ్రూస్ గారు 259 సార్. 259 చెప్పానండి. 259 చెప్పింది. ట్యూన్ అలాగుంటది. హలో, ఏమైంది బాబు? యేసు దేహమైన సంఘము ప్రభు క్రీస్తుపై విశ్వాసముంచి కాలెడు జనము యేసు ప్రాయ చేత రక్తము దోషములను బాపునంచు ఆశతోడనమ్మితమ ప్రయాసములను చేర్చుకొన్నా తపకొడు యెహోవా దేవుడు పాపులను గావ నోపిసుతోని పంపె కరుణుడు ఈ పవిత్ర సంఘమునకు దీపము పరిశుద్ధ వేద మేపు మీరు శిరసు క్రీస్తు కాపు కార్త పావనాత్మ వరుడు క్రీస్తు యేసు నాదుని మురువాంపు వధువై పరగురు గుహ విశేష ఖ్యాతి సరిగే పాటు నారచీరా లరయ నీచి న్యాయములవి సులుతరాభరణముల సుందరము భక్తి తనయమోల్య రక్తము దేచి అనురాగ్తుడిమి కనిష శుల్క దానము
కనుడగునా పావనాత్మా తోడు చేసి మంచి పని కనికరమున నీమెకొక భవనముగా టింపబోయే మరణ విజయుడై వీరుడు మహాబ్రహ్ములపై అలుగు చేసు మహిమ సూరుడు నిరత ప్రేమ కాముడిమే కనికరము పెట్టి పెళ్ళి అర త్వరగవత్రుగాన భక్తి పెరుగా సమాంబు దేశు దేహమైన సంగము ప్రభు క్రీస్తుపై విశ్వాసముంచి రాలేడు జనము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. వినపడుతుందండి? వినపడుతుందా? హలో, వినపడుతుందండి. వినపడుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, మరి ఒక ఆదివారమున వాక్య పరిచర్య జరిగించే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందున నేను దేవునికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో పత్రిక పాఠములో పౌలు క్రైస్తవ బాప్తిస్మమును గూర్చి దాని ఆత్మీయ అర్థమును గూర్చి బాప్తిస్మము దేనిని సూచిస్తుందో అనే విషయాన్ని వివరించాడు. సువార్త పాఠములో పర్వత ప్రబోధంలో ప్రభువు 5వ ఆజ్ఞకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రములోని 5వ ఆజ్ఞకు నూతన భాష్యం, నూతన భావమును వ్యక్తం చేస్తున్నాడు. ఈ రెండు విషయమై ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మొదటగా పత్రికా పాఠమును ధ్యానిద్దాం. క్రైస్తవ బాప్తిస్మమును గూర్చి ధ్యానమునకు మూలవాక్యంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం గమనించండి. రోమా 6:12. అటువలే మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరు ఎంచుకొనుడి. Dead to sin, alive in Christ. That happens at the time of baptism, our baptism. పాపముల విషయమై చనిపోయి యేసు క్రీస్తునందు సజీవులుగా మనల్ని మనం ఎంచుకోవాలి. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ఆయన నామమున బాప్తిస్మము పొందిన వారు పాపమునకు ఇక దాసులుగా ఉండరు. పాపమును తమ జీవితాలను ఏలనివ్వరు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన నామములోనికి బాప్తిస్మము పొందిన వారు
పాపమును తమ జీవితాలను ఏలనీయటం మాత్రమే కాకుండా దైవ చిత్తాన్ని నెరవేర్చుట కొరకై, దైవ చిత్తానుసారంగా నడువుట కొరకై తమను తాము దేవునికి దాసులుగా, దేవునికి సజీవ యాగంగా తమను తాము సమర్పించుకుంటారు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 అధ్యాయ వచనాల్లో ఈ విషయాన్ని వివరిస్తున్నాడు. మనము పాపమును మన జీవితాలను ఏలనీయటం మాత్రమే కాకుండా క్రీస్తుకు, దేవునికి మన శరీరములను సమర్పించుకొని దైవ పాలనకు, దైవ నడిపింపునకు లోను చేస్తాం. రోమీయులకు రాసిన ఉత్తరం 12వ అధ్యాయం మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రతి విశ్వాసికి చిన్నప్పుడు కానీ పెద్దవాడైనప్పటికీ కానీ బాప్తిసం పొందినప్పుడు ఒక నూతన స్థితిలోనికి లేపబడతాడు. పాత స్వభావము అంతరించిపోవాలి, నూతన స్వభావాన్ని అలవర్చుకోవాలి. పాపమునకు స్వస్తి చెప్పాలి, పాప జీవితానికి స్వస్తి చెప్పాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం అలవర్చుకోవాలి. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన దేవుని బిడ్డలందరూ కూడా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి. పూర్వపు జీవితం కంటే దాన్నంతటినీ పాతిపెట్టి నూతన స్వభావాన్ని సంతరించుకోవాలని పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ పౌలు మిమ్ములను మీరు సజీవ యాగముగా సమర్పించుకొనుడి అని తెలియజేస్తున్నాడు. ఇది కొంచెం పరస్పర విరుద్ధమైనటువంటి మాట, పారాడాక్స్. సజీవమైన యాగం, యాగంగా సమర్పించింది ఏది కూడా చనిపోతుంది, బ్రతికి ఉండదు. అది పశువు కానీ మేక కానీ మరొకటి కానీ యాగముగా సమర్పించిన దాన్ని చంపేస్తారు, అది బ్రతికి ఉండదు. కానీ ఆయన ఏమంటున్నారంటే మీరు సజీవమైన యాగంగా సమర్పించుకోనండి. ఈవెన్ దో ఇట్స్ ఎ పారాడాక్సికల్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద రియల్ సమ్మేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితాన్ని అంతటినీ కూడా వివరించేటువంటి క్లుప్తమైనటువంటి వివరణ వాక్యం ఇది, సజీవ యాగం. ఎందుకనగా క్రీస్తు ఇంతవరకు మనము ఏ రీతిగా పాపములో ఉన్నామో ఆ పాపము విషయమై చనిపోయి క్రీస్తు కొరకై మనం లేచి ఉన్నాం. వీఆర్ డెడ్ టు సిన్ అండ్ అలైవ్ టు గాడ్. ఫలితంగా మనం ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తాం. దేవుని కృప
మనలను పాపము చేయటానికి ఒక లైసెన్స్గా వాడరాదు. 5వ అధ్యాయం అంతటిలో కూడా పౌలు దేవుని కృప ఎంత సమృద్ధమైందో, ఎంతటి పాపినైనా ఎలాగున అది చేర్చుకుంటుందో, ఎంతటి పాపినైనా ఏ రీతిగా ప్రేమిస్తుందో, ఆ విషయాలన్నీ కూడా దేవుని కృపా మహదైశ్వర్యాన్ని గూర్చి పౌలు 5వ అధ్యాయంలో వివరించాడు. 6వ అధ్యాయం ప్రారంభంలోనే ఏమంటున్నారంటే, మనము కృప పొందవలనని పాపంలో నిలిచి ఉందామా? Are we to live in sin so that we may receive God's grace? అట్లన రాదు అని అంటారు. యాంటినోమియన్స్ అనేవాళ్ళు చరిత్రలో కనబడతారు. వారు ఎంత పాపం చేసినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. సో విల్ కంటిన్యూ టు సిన్ ఈవెన్ ఆఫ్టర్ బికమ్ క్రిస్టియన్స్. విచిత్రమైనటువంటి వాదన. కృప విస్తరించవలనని పాపములో నిలిచి ఉందామా? అట్లన రాదు అని పౌలు చెప్తున్నాడు. ఈ విషయమై పౌలు ఒక 6 విషయాలు తెలియజేస్తున్నాడు ఈ పాఠ్య భాగంలో. బాప్తిస్మాని గూర్చి, పాపములో మనం ఇకను ఎలాగున నిలవకూడదు, క్రీస్తులో ఎలాగున జీవించాలో అనేటువంటి విషయాల్ని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. మీరు మొదట గమనించండి. We died to sin. మొట్టమొదటి స్టేట్మెంట్. This is the foundation of Paul's thesis. We are dead to sin. We are died to sin. దేని విషయమై చనిపోయామో పౌలు యొక్క లాజిక్ గమనించండి. మనము పాపం విషయమై చనిపోతే, దేని విషయమై మనం చనిపోయామో దానిలో మరలా ఎలాగో మనం జీవిస్తాం? హౌ కెన్ వీ లివ్? అంతటితో దానికి మనం స్వస్తి చెప్పాల్సి ఉంది. అంత మాత్రమే కాకుండా క్రీస్తు యేసునందు మనం స్వతంత్రులం అయ్యాం. పాపపు దాస్యము నుండి స్వతంత్రులం అయ్యాం. మరలా ఎందుకు ఆ దాస్యం అనే కాడి కిందకు మనం వెళ్ళాలి? ఎందుకు జీవించాలి? పౌలు మరొక సందర్భంలో ఈ విషయాన్నే మరొక రీతిగా వివరిస్తూ ఏం చెప్పాడంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొన్నాడు. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనం దాని విషయమై చనిపోయాం. కనుక ఇకను మనం పాపాన్ని మన జీవితాల్లో ఎలనేయకూడదు. దాని విషయమై మనం చనిపోయాము. రెండవది, అది మొదటి వచనంలోనే క్లియర్ చేస్తున్నాడు. రెండవది, మనం పొందిన బాప్తిస్మాన్ని బట్టి మనము క్రీస్తు ప్రభుని మరణములో పాలిభాగస్థులం అవుతున్నాం. పాపముల విషయమై చనిపోయాం. క్రీస్తునందు నీళ్లలో మునుగుటతో, బాప్తిస్మమునందు నీళ్లలో మునుగుట దీనికి సాదృశ్యంగా ఉంది. మనం నీళ్లలో మునిగినప్పుడు, అంటే ఇది ఇమ్మర్షన్ గూర్చిన బ్యాప్టిజంగా మనం భావించాలి. ఇది చిలకరింపు బ్యాప్టిజం కాదు. ఆది సంఘంలో ప్రథమ రోజుల్లో ప్రధానంగా ముంచుడే బాప్తిస్మంగా ఎంచారు. కాబట్టి మనం నీళ్లలో మునిగినప్పుడు ఇక పాపముల విషయమై అక్కడ మనం చనిపోతున్నాం. పాపముల విషయమై చనిపోయాం కాబట్టి తిరిగి లేవటం నూతన బలముతో, క్రీస్తు పునరుద్ధాన బలంతో లభిస్తున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తు ప్రభుని బాప్తిస్మము
క్రైస్తవుని యొక్క బాప్తిస్మము క్రీస్తు ప్రభుని మరణ పునరుద్ధానములలో పాల్గొనుట. మరణ పునరుద్ధానములలో పాల్గొనుట అనేది మనం గ్రహించాలి. మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది కనుక పాప దాస్యము నుండి మనం స్వతంత్రులుగా విడిపించబడ్డాము అని 6-7 వచనాల్లో, రోమా 6-7 వచనాల్లో మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభుని మరణ పునరుద్ధానాలు ఆయన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి సంఘటనలు. ఆయన పాపముల విషయమై ఒకసారే చనిపోయాడు. జీవించుట కొరకై చూస్తే నిరంతరము జీవించేవాడు. He died once, but living forever. ఒక మారే ఆయన చనిపోయాడు. ఆయన మరి దేవుని యందు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. He lived continuously. 9-10 అధ్యాయాల్లో 8-10 అధ్యాయాల్లో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. చివరగా 6వది ఏమిటంటే we must realize that we are in Christ, namely dead to sin but alive to God, in God. క్రీస్తునందు మనం సజీవులుగా ఉన్నాము, పాపముల విషయమై చనిపోయాము అనే విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. క్రైస్తవ బాప్తిస్మం ఆచార ఒక విశ్వాసుని, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని క్రైస్తవ సంఘములోనికి, యేసు దేహమైనటువంటి సంఘములోనికి జీవము గల అవయవముగా చేర్చబడుటకై ప్రవేశపెట్టే ప్రవేశన ఆచారం, ఇనిషియేషన్ రైట్ అని పిలుస్తారు. బ్యాప్టిజం ఈజ్ ఎ ఇనిషియేషన్ రైట్. ఒకరిని క్రీస్తు సహవాసంలోనికి, విశ్వాసుల సహవాసంలోనికి ప్రవేశపెట్టేటువంటి ఒక ఆచారం లేక ఒక సంస్కారం. బాప్తిస్మము లేకుండా రక్షణ లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు. అలా బాప్తిస్మం పొందినటువంటి వారికి నూతన జీవితం అలవడుతుంది. క్రీస్తును పోలి నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వారు క్రీస్తు మూలముగా, క్రీస్తు పునరుద్ధాన బలము ద్వారా మృతులలో నుండి లేచిన అనుభవం కలిగిన వారిగా జీవిస్తారు. శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా జీవిస్తారు. శరీరేచ్ఛలను, శరీర క్రియలను మానివేసి ఆత్మానుసారంగా జీవించేటువంటి వారు బాప్తిస్మం పొందిన క్రైస్తవులు. మనం ప్రతిసారి పరిశీలించుకోవాలి. మనం ఇంకనూ ప్రాచీన స్వభావం అనగా ఆదాము స్వభావమే, శరీర దురాశల్ని అనుసరిస్తూ దురేచ్ఛల ప్రకారంగా జీవిస్తున్నామా? నూతన ఆదాము స్వభావాన్ని, రెండవ ఆదాము స్వభావాన్ని, పరలోకము నుండి దిగి వచ్చిన ఆదాము యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్నామా? This must be the experience of all baptized Christians, whether an infant baptism or an adult baptism, or by immersion or by sprinkling. ఏ విధానమైన బాప్తిస్మము దీనికి సూచనగా ఉంది.
బాప్తిస్మం దీనికి సూచనగా ఉంది. లూథర్ క్యాటకిజంలో మన లూథరన్ బ్యాప్టిజం యొక్క ఆరాధనలో హెచ్చరిక చేస్తూ పాస్టర్ గారు పెద్దలకైనా చిన్నలకైతే చిన్న బిడ్డలను తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు గాడ్ ఫాదర్స్కి వాళ్ళు చెప్పేది ఏమిటనంటే, ఈ బిడ్డలో ఉండేటువంటి పాత ఆదాము స్వభావం అంతా పాతి పెట్టబడింది బాప్తిస్మమునందు. నూతన స్వభావం సంతరించుకుంది. ఇక నువ్వు క్రీస్తు మరణ పునరుద్ధానములో అనుభవం పొందిన వాడిగా లోకంతో సాతానుతో ధైర్యంగా పోరాడాలని శిలువ గుర్తు వేయబడుతుంది మనకు బాప్తిస్మం సమయంలో. మీరు గుర్తించి ఉంటే ఆరాధనలో పాస్టర్ గారు ఎప్పుడు కూడా శిలువ గుర్తేస్తూ, ఇక మీదట నీవు సాతానుతోనూ లోకముతోనూ జయముగా పోరాడుతూ క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడిగా ఉండవలనని నీ మీద శిలువ గుర్తు వేస్తున్నాం. అంటే క్రీస్తు ముద్రలు మనం ధరిస్తున్నాం. శిలువ గుర్తు బాప్తిస్మ సమయంలో మన నొసట వేయబడేటువంటి శిలువ గుర్తు దేనికి సూచనగా ఉన్నది అని అంటే, మనం లోకంతో సాతానుతో పోరాడాల్సినటువంటి వారమై ఉన్నాం. అంత త్వరగా మనం లోకము నుండి స్వతంత్రులుగా ఉండలేం, చాలా కష్టం. లోకం బహు బలమైనటువంటి ఆకర్షణ, లోకం బహుబలమైనటువంటి శోధన సాధనం. లోకం ఒక ప్రక్క, యేసు ఒక ప్రక్క. మనం నిర్ణయించుకోవాలి, లోకమా యేసునాథుడా. లోకానుసారులమా. మనము విశ్వాసములో ఎదిగే కొలది, బాప్తిసం పొందిన నాట నుండి విశ్వాసములో క్రైస్తవ సహవాసంలో ఎదిగే కొంది ఈ నిశ్చయిత మనకు ఏర్పడాలి. ఇకను నేను పాపముల విషయమై చనిపోయిన వాడిని. పౌలు చెప్పినట్లుగా ధైర్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా నేను నా పాపముల విషయమై క్రీస్తు యేసునందు సిలువ వేయబడి ఉన్నాను. నేను ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ విత్ ఆల్ మై సిన్ఫుల్ నేచర్ అండ్ ఐఎమ్ అలైవ్ విత్ ఎ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. సిలువ వేయబడటమే కాదు, క్రీస్తునందు నూతన స్వభావంతో నేను లేచి ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందినటువంటి మనం క్రైస్తవ సమాజంలోనికి సహవాసంలోనికి వచ్చినటువంటి మనం ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నామో పరిశీలించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. Am I still continuing my old self rule my life? ప్రాచీన స్వభావమే ఇంకా నా జీవితాన్ని ఏలుతుందా? డైరెక్ట్గా చెప్పాలంటే ఇంకా నేను పాపమునకు ఇంకా నువ్వు దాసుడుగానే ఉన్నానా? విడిపింపబడినటువంటి అనుభవం నాకుందా? అంటే మరొక రీతిగా ఇది నూతన జన్మ అనుభవం. నికోదేముతో యేసు ప్రభు చెప్పాడే, ఒకడు ఆత్మ మూలముగాను నీతి మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. తిరిగి జన్మించటం, అది చనిపోయి తిరిగి జన్మించటం. ఆ తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకుందా లేదా పరిశీలన చేసుకోవాలి. చాలా మందికి హేళనగా ఉంటుంది, ఆర్ యు బోర్న్ అగైన్ అని అడిగితే. ఆర్ యు బోర్న్ అగైన్?
నవ్వుతారు చాలామంది, పాస్టర్ గారు ఈ ప్రశ్న వేయకూడదండి మనకి అసలు అంటాడు. నేను కూడా వేయను, నాకెందుకు లేనిపోయిన గోల. బట్ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ప్రజలు నవ్వినా కష్టంగా ఉన్నా నాకు నేను పరిశీలన చేసుకోవాలి, సంఘ విశ్వాసులు పరిశీలన చేసుకోవాలి. నూతన జన్మ అనుభవం మనకుందా? క్రీస్తు యేసునందు తిరిగి పుట్టినటువంటి అనుభవం. మరొక రీతిగా చెప్పాలంటే రక్షణ అనుభవం. రక్షింపబడ్డాను, పాప దాస్యము నుండి విడిపించబడ్డాను అనేటువంటి నిశ్చయిత ఉందా మనకి? కెన్ ఎనీబడి సే ఐ యామ్ ఏ ఫర్గివెన్ సిన్నర్? మార్టిన్ లూథర్ బోల్డ్గా చెప్తాడు, నేను క్షమించబడిన పాపిని. స్టిల్ ఐ యామ్ ప్రోన్ టు సిన్, ఐ యామ్ ఫైటింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను పోరాడుతున్నాను పాపానికి వ్యతిరేకంగా, శరీరానికి వ్యతిరేకంగా. పౌలు చెప్పింది కూడా మీరు గమనించండి. మంచి చేయాలని అనిపిస్తుంది నాకు, రోమపత్రికలోనే. ఏ మేలు చేయాలని అనుకుంటున్నానో చేయలేక చేయరాని కీడు నేను చేస్తున్నాను. నాలో ఒక పోరాటం, శరీరానికి ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పోరాటం, ఆత్మకు వ్యతిరేకంగా శరీర పోరాటం. వీటి మధ్య నేను నలిగిపోతున్నాను. కానీ వీటన్నిటి నుండి నన్ను విడిపించిన క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞుణ్ణి అని అంటాడు పౌలు. దేవుని బిడ్డలారా, మరొకసారి మనం ప్రశ్నించుకుందాం. ఆర్ వి డెడ్ టు సిన్ అండ్ అలైవ్ ఇన్ క్రైస్ట్? పాపముల విషయమై చనిపోయి క్రీస్తునందు దేవుని కొరకు మనం జీవిస్తున్నామా? దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తున్నామా? నాకెప్పుడు మాసరామణి గారి పాటలు చాలా ఇష్టం. దేవా వెంబడించి తిని నామమును పోయిన వారం పాడుకున్నాం మనం. ఆయన ఎక్కడో ఒక చోట అంటాడు, రక్షణానందము కూర్చుము. ఆ అనుభవం, రక్షణానంద అనుభవం కలుగు చేయి ప్రభు నాకు. నేను రక్షించబడినటువంటి, క్షమించబడిన పాపిని అనేటువంటి అనుభవం నాకు కలుగు చేయి ప్రభు అని వేడుకుంటాడు ఆయన. ఆ ప్రార్థన మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వారు ఆయన మరణ పునరుద్ధానములోనికి పాలు పంపులు పొందినవారు, మరణ విషయం, పాపముల విషయమై మరణించి పునరుద్ధాన బలంతో లేపబడినటువంటి వారు. ఆ పునరుద్ధాన బలంతోనే మన జీవితాలు సాగించాలని, ప్రభు బలం మనకు చేకూర్చాలని సువార్త పాఠం మనకు హెచ్చరిక చేస్తుంది. తర్వాత సువార్త పాఠములో యేసు స్వామి మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రానికి, అందులోని ఒక ఆజ్ఞకు, 5వ ఆజ్ఞకు నూతన ఆత్మీయమైనటువంటి అర్థం చెప్తున్నాడు. పౌలు ఎలాగున బాప్తిస్మానికి ఆత్మీయ అర్థం చెప్తున్నాడో, అలాగే యేసు ధర్మశాస్త్రాన్ని ఆత్మానుసారంగా వివరిస్తున్నారు. అక్షరాన్ని బట్టి కాకుండా ఆత్మానుసారంగా, ద స్పిరిట్ ఆఫ్ ద కమాండ్మెంట్, దాన్ని ఆయన వెలికి తీస్తున్నారు. మొట్టమొదటి వచనమే 6వ అధ్యాయం 5వ అధ్యాయం 20వ వచనంలోనే ఒక హెచ్చరిక కూడా ప్రభు చేస్తున్నారు. 5వ ఆజ్ఞకు భాషను చెప్పడానికి మునుపు
ఒక హెచ్చరిక ప్రభు చేస్తున్నారు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యమునకు అర్హులు కారు. ఇది ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక తన శిష్యులకు. శాస్త్రులు వారి పారంపర్యాలు పాటిస్తూ ధర్మశాస్త్రమునందు ఇమిడి ఉన్న ఆత్మీయ అర్థాన్ని విస్మరించి అక్షరార్థంగా ఇచ్చిన 10 ఆజ్ఞలకు 600కు పైగా చేర్చి దాన్ని ఒక పెనుభారంగా భావించారు. ఆచారాలకు, కర్మకాండకు ప్రాముఖ్యత ఇచ్చారు. అదే నీతి అనుకున్నారు. శాస్త్రులు, నీతులు తమకు తాము నీతి పరులమని ఎంచి దేవుడు అనుగ్రహించేటువంటి నీతిని వారు విస్మరించారు. మన నీతి అధికం కావాలనంటే మరొక వాక్యం ఏం చెప్తుంది? మన నీతి మైలగుడ్డల వలె దేవుడి ఎదుట కనబడుతుంది. నీతి ఒక్కడు కూడా లేదు. మనంతటా మనము చేసేటువంటి కార్యములను బట్టి, అనుసరించేటువంటి ఆచారములను బట్టి నీతిమంతులుగా ఎంచబడము. అది క్రీస్తు యేసునందరి విశ్వాసము ద్వారా అనుగ్రహించబడేటువంటి నీతి. దేవుని నమ్ముట ద్వారా, క్రీస్తును నమ్ముట ద్వారా కలిగేటువంటి నీతి. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇస్సాకును బలి అర్పించడం ద్వారా కాదు, మరొక కార్యమును బట్టి కాదు, అబ్రహాము యొక్క కార్యములను బట్టి కాదు, కానీ అతడు దేవుడిని నమ్మాడు, దేవుడికి తన జీవితాన్ని లోబరుచుకున్నాడు, దైవచిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. దాని వలన కలిగేటువంటి నీతి. నేను ఇందాక బాప్తిసాన్ని గురించి చెప్పానే, దేవుని చిత్తానుసారంగా దైవ పాలనకు లోబడి జీవించటమే క్రైస్తవుని యొక్క నీతి. మన నీతి కార్యాలను బట్టి కాదు, ధర్మశాస్త్ర కార్యములను బట్టి ఎవడు నీతిమంతుడుగా ఎంచబడలేదు. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా దేవుడు తన కృపతో మనకు ఉచితంగా అనుగ్రహించేటువంటి నీతి. వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్. మన లూథరన్ థియాలజీలో ప్రధానమైనటువంటి అంశం జస్టిఫికేషన్ బై ఫెయిత్, నాట్ బై వర్క్స్. క్రియల ద్వారా కాదు, కొన్ని ఆచారాలు పాటించటం కాదు, సంఘ ఆరాధనలో పాల్గొనటం మాత్రమే కాదు, క్రీస్తుకు లోబడి క్రీస్తును అనుసరించి పోలి నడుచుకోవటం. అది క్రైస్తవ నీతి. అలాంటి నీతిని మీరు అలవర్చుకోండి అనే హెచ్చరిక ప్రభు చేస్తున్నారు. యేసుస్వామి బోధనా పరిచర్య అంతటిలో కూడా, పర్వత ప్రబోధం చాలా ప్రాముఖ్యమైంది, ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది పర్వత ప్రబోధం ఆచరణీయం కాదు అని చాలా మంది అంటారు, కానీ ఇది ఆచరణీయమైనది, ఆనందదాయకమైనటువంటి జీవితం ఇది, దీన్ని అనుసరించడం వల్ల. ఈ పర్వత ప్రబోధంలో యేసు దైవ రాజ్య పౌరుల జీవిత విధానాన్ని వివరిస్తున్నారు. ఏ రీతిగా దేవుని రాజ్య వారసులు జీవించాలో దాన్ని తెలియచేస్తున్నారు.
కొండ మీద ప్రసంగం పరస్పర విరుద్ధమైనటువంటి బియాట్యూట్స్ తో ప్రారంభం అవుతుంది. బేదలైన మీరు ధన్యులు అని ఏ రీతిగా చెప్తాం? ఆత్మీయ విషయమై దీనులైన వారు మీరు ధన్యులు అని ఎలాగా చెప్తాం? కాంట్రడిక్షన్ అది. అయినా క్రీస్తు ప్రభు వాటిని ధన్యతలని పిలిచారు. అందరూ అంగీకరించేటువంటి వారి జీవిత విధానాన్ని అవి వివరిస్తున్నాయి. క్రీస్తును అంగీకరించేటువంటి వారి జీవిత విధానాన్ని అవి వివరిస్తున్నాయి. మెస్సయ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ప్రవక్తలను కొట్టివేయటానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు అని ప్రభు తెలియచేశాడు. ఇక ముందుకు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని యూద రబ్బీలు ఏ రీతిగా వ్యాఖ్యానించారు, క్రీస్తు యేసు ఏ రీతిగా వ్యాఖ్యానించాడు అని మనం గమనించాలి. యేసు నాటి సమకాలీన యూదులు జీవన ప్రమాణాలు, నమ్మకాలను, మత చట్టాలను యేసు ప్రభువు కదిలించి కుదిపివేసి వాటికి సరికొత్త భాషలు అందించాడు ఆయన. యేసు చట్టానికి అతీతమైనటువంటి మానవతా దృక్పథాన్ని, దైవరాజ్యంలో వర్ధిల్లే ప్రేమతత్వాన్ని ఆవిష్కరించాడు. అప్పటి వరకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చట్టానికి చెప్పిన భాషలు వేరు, భక్తి జీవనానికి ఇచ్చినటువంటి నిర్వచనం వేరు, వాళ్ళ నమ్మకాలకు, ప్రబోధాలకు చట్టాల్లోని అక్షరాలే ఆధారాలు. కానీ యేసు అందించినటువంటి ఈ అమృత సందేశంలో ప్రేమ, క్షమ, సేవ వంటి దైవ గుణాలు ఎన్నో చెప్పాడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో 5వ ఆజ్ఞ నరహత్య చేయవద్దు అని ఉంది. నరహత్య ఘోరమైనటువంటి నేరం, ఒక మనిషిని చంపటం. ఈ సభ్య సమాజమైన ఏ సభ్య సమాజమైనా సరే దీనిని గర్హిస్తుంది, అసహించుకుంటుంది. హంతకుల్ని శిక్షించాలి, వాడికి తగినటువంటి శిక్ష విధించాలి. ఇది మోషే ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. నరహత్య చేయరాదు. అదే ఆదేశాన్ని యేసు ప్రభు కూడా అందిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆ నేరం వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా యేసు తిరస్కరిస్తున్నాడు. ఆ నేరాల పొదను వేళతో సహా పెకిరించి వేయాలని చెప్తున్నాడు. నరహత్య చేయరాదు, హంతకుణ్ణి న్యాయపీఠం ముందు నిలిపి శిక్షించాలి. ఇది పూర్వపు శాసనం. కానీ కేవలం హంతకులే శిక్షార్హులు కాదు. సాటి వాళ్ళను కోపాగ్నితో రగిలించేవాడు, కోపాగ్నితో రగిలిపోయేటువంటి వారు కూడా శిక్షార్హులే. ఎదుట వ్యక్తిని భ్రష్టుడా అని దూషించేవాడు కూడా నరకాగ్నికి పాలవుతాడు. ఇది యేసు అభిప్రాయం, భాష. నరహత్య నేరం అయితే కోపం, ద్వేషం, పగ,
ఆ నేరానికి వేళ్ళు చేయటానికి కారణమవి. దేవుని అనుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు, ఆయన పాలనలో ఆయన మనిషిగా బ్రతకాలని అనుకునేటువంటి వారు కేవలం హత్యలకు పాల్పడకుండా జాగ్రత్త పడితే చాలు. చంపకుండా, నరహత్య చేయకుండా ఉంటే చాలదు. ఆ నేరానికి మూలాలైనటువంటి దుర్గుణాలన్నిటినీ కూడా వదిలిపెట్టాలి. హృదయాన్ని నిష్కల్మషంగా ఉంచుకోవాలి. ఇందుకు ఆ హృదయంలో ప్రేమ బీజం మొలకెత్తి ప్రవర్ధమానమై అక్కడ విలసిల్లాలి. ఒక ఆయన అంటాడు భక్తుడు, ప్రేమ వృక్షం నీడన కోపం, ద్వేషం, ప్రగ, ప్రతీకార ఇచ్చలు కలుపు మొక్కలు ఎదగవట. ఇది యేసు చెప్పినటువంటి నూతన భాష్యం. నేరాలు చేసినటువంటి వాళ్ళంతా పుణ్యాత్ములు అనుకోవటం సహజం. మనం చేయనటువంటి వారంతా కూడా చట్టాన్ని పొల్లుపోకుండా ఆదరించే వాళ్ళందరూ సదాచారులని మనం అనుకోవచ్చు. ఆనాటి పరిసయ్యులు కూడా ఆ రీతిగానే భావించారు. యేసు నేరాలు చేయకపోయినా మనసుతో పెంచుకుంటున్నటువంటి దుర్గుణాలను తీసివేసుకోవాలని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఇంకొక మాట చెప్తూ చివరిలో, నీ ప్రక్కవాడు నిన్ను ద్వేషిస్తున్నాడని తెలిస్తే ముందుగా వెళ్ళవలసింది దేవాలయానికి కాదు, నేరుగా ద్వేషిస్తున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అతనితో సఖ్యపడు, స్నేహం చేయి. ఆలయానికి వెళ్ళబోకు అని అక్కర్లేదు. ఆ తర్వాత నువ్వు ఆలయానికి వెళ్ళు. అప్పుడే నీ కానుకల్ని దేవుడు స్వీకరిస్తాడు. ఒక మనిషి మనల్ని ద్వేషిస్తున్నాడని తెలిస్తే, లేక మనం ఒక మనిషిని ద్వేషిస్తున్నామని తెలిస్తే అనుకుంటే మొదటగా వెళ్ళవలసింది ఆ మనిషి దగ్గరికి వెళ్ళి అతన్ని మనం క్షమించమని వేడుకోవాలి, క్షమించాలి. తర్వాతనే వచ్చి నీ కానుక వేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఒక మనిషి మీద పగ, ద్వేషం పెట్టుకొని నీవు వచ్చి కానుక వేస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన నుంచి ఆశించేది కేవలము ఆజ్ఞలోని అక్షరాన్నే కాకుండా ఆత్మీయ భావాన్ని గ్రహించి దాని ప్రకారం మనం జీవించాలని ప్రభు చెప్తున్నాడు. హత్య చేయటం మాత్రమే కాకుండా హత్యకు ప్రేరేపించే ప్రతి దాని నుండి మనం దూరంగా జీవించాలనేటువంటి హెచ్చరిక ప్రభు చేస్తున్నాడు. ఆ ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన కృపా సహాయాన్ని అందించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటునుగాక. ఆమేన్. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పారి నా యొద్ద నుండి తీసివేయకుము,
క్షణానంద మోరా కుమారాలా పుట్టించుము సమాధి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. హలో, ఇప్పుడు సుదీప్తి అండ్ రాజకుమారి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే పరమీయుమా, నీతో నడిచే పరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి
శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నింపితే, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నింపితే, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియాని, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఈ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, ఈ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మ్యూట్ లో ఉన్నారు. అంకుల్ మీ మాట వినపట్ల. అదే సార్ వినపడుతుంది నాకు. థ్యాంక్ యూ రాజ్ కుమారి అండ్ సుజిత్జీ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆదివారమున ఈ ఆరాధన సమయం అంతటిలో మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించినందుకై నీకు వందనాలు. మా ప్రభువా మా తండ్రి, ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలను దర్శించండి, కాపాడి సంరక్షించండి. ఈ సమయంలో మిమ్మల్ని ప్రేమించి మీకు కానుకలు సమర్పించిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా మా తండ్రి, శ్రీమతి నిర్మలా సాల్మన్ రాజు గారు కుటుంబము మిమ్మల్ని ప్రేమించి మీరు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం పెట్టుకొని మీకు కృతజ్ఞతగా సమర్పించిన కానుకను అంగీకరించి ఇచ్చిన బిడ్డలను కుటుంబమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రియ తండ్రి, అజేత మిమ్మల్ని ప్రేమించి తన రాబడిలో నుండి మీకు సమర్పించిన దశంభాగమును బట్టి నీకు వందనాలు. దశంభాగం జీవులతో మీ బిడ్డను మీరు దర్శించమని వేడుకుంటున్నాను. ప్రభువా, సుదీప్తికి మీరు అనుగ్రహించిన న్యూ జాబ్ను బట్టి నీకు వందనాలు. ఆ న్యూ జాబ్లోకి వెళ్ళక ముందు బిడ్డ మీకు సమర్పించిన కానుకను మీరు దయతో స్వీకరించి ఆ నూతన పనిలో ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించి కానుకలు పంపించిన, జనరల్ ఆఫరింగ్ పంపించిన ప్రతి బిడ్డ విషయమై నీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీరు ఇంకను వారికి అనుగ్రహించి సదా కృతజ్ఞులై జీవించట కొరకై నీ సహాయాన్ని విడువకు అందించమని వేడుకుంటున్నాను. మా ప్రభువా, మా సంఘములోని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ముట్టండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి. మాతో కూడా కలిసి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును బిడ్డలకు ప్రసాదించండి. మా ప్రభువా మా తండ్రి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా మీరు దర్శించి ప్రభువా నీ రెక్కల మాటను వారిని దాచి ఈ భయంకరమైనటువంటి మహమ్మారి దినములలో ఏ అపాయము రాకుండా కాపాడండి.
ప్రతి కుటుంబాన్ని కాపాడండి, ప్రతి విశ్వాసాన్ని కాపాడండి. ఈ మహమ్మారి మమ్మల్ని దాటిపోవు పర్యంతము నీ రెక్కల మాటలను మమ్మల్ని దాయండి ప్రభు. మమ్మల్ని కాపాడి సంరక్షించండి. ధైర్యం ఇచ్చి ముందుకు సాగిపోవటానికి మమ్మల్ని అన్ని రీతిలుగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా ప్రభు మా తండ్రి, మా స్త్రీల పరిచర్యను మీరు ఆస్వాదించండి. వారు చేస్తున్నటువంటి పరిచర్యలకు ఆటంకాలు కలగకుండా మేము త్వరలో ప్రభువ కూడగలుగుటకు భౌతికంగా కూడా సహవాసంలోనికి రావటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మహమ్మారి త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలి ప్రభువ వెళ్ళిపోవటానికి మీరే సహాయం చేసి పారద్రోలమని వేడుకుంటున్నాను. మా ప్రభువ మా తండ్రి, మా సంఘము నానాటికి మీ కృపలో ఎదుగుటకు ప్రతి బిడ్డ మీ రక్షణానుభవం పొంది రక్షించబడినటువంటి బిడ్డగా జీవించడానికి ప్రతి వారిని మీరు బలపరచుమని, మా బలహీనతలన్నిటిని కూడా మీరు క్షమించుమని, ఆత్మ సంబంధమైనదంతయు మాలో రుచి పొందింపుమని, మా పాపములను మన్నించి కృపతో మా బలహీనతను తొలగించి క్రీస్తు యేసునందు మమ్మలను బలపరిచి ముందుకు నడిపించుమని, సంఘమును జీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. పోయిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు మనం సేకరించినటువంటి కానుకలు స్పెషల్ ఆఫరింగ్ 4,500 రూపాయలు, జనరల్ ఆఫరింగ్ 1,050 రూపాయలు, మొత్తం 5,550 రూపాయలు గమనించమని మనం చేస్తున్నాను. వచ్చే మంగళవారం బైబిల్ స్టడీ యథావిధంగా ఉంటుంది, శుక్రవారం యథావిధిగా ఉంటుంది, చివరి ఆదివారం మన టి ప్రకాష్ రావు వాక్య పరిచర్య జరిగిస్తాడు. వారి కొరకై మీరు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను. అందరం కలిసి 283 స్తోత్రార్పణ నర్పించము, నవధూపము వేసి కీర్తించము అనే కీర్తనతో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రార్పణ నర్పింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున కృతజ్ఞత స్తోత్రంబులన్ దేవ కృపార్థమై చేయుదము. క్షితినాథండు బలినీయగా పుట్టే నూతనంబు నిబంధన, పుట్టే నూతనంబు నిబంధన. పాపములన్నీ హరించెను మా ప్రభువగు యేసు సురక్తము. ఏపు గదిని దళంచుచునిక నెన్నడు యేసుని భజింతము, నిక నెన్నడు యేసుని భజింతము. చావు నుండి రక్షించెను, జీవులలో లెక్కించెను. దేవునికి నర్పింతము, సజీవార్పణ బలిగను, సజీవార్పణ బలిగను. పుణ్య రక్త శరీరములలో మనరము, అన్యులము కనేరము, దైవాక్యనంబు నొందినము,
వాన్యోన్యంబు నొందినము మరణశ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధరణయేసు మరణంబును ఇక చిరకాలంబు చాటింతము ఇక చిరకాలంబు చాటింతము స్తోత్రార్పణ నర్పింతము జపధూపము వేసి కీర్తింతము పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున రాత్రి భోజన సంస్కారపు ఆరాధన. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగా మీ హృదయములను పైకెత్తుడి. ప్రభువు తట్టు మేము వానిని ఎత్తుచున్నాము మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతము. అలాగు చేయుట తాగినదియు సరి అయినదియు యున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినది సరియును హితమునై ఉన్నది. ముఖ్యముగా నీ కుమారుని రాక వల్ల మా ప్రభువా, మీ జనసైక కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడును ఏక ప్రభువునై ఉన్నావు. నిజమైన దేవుడు ఒక్కడే అని మేము ఒప్పుకొనుచు చిత్తమునందు ఒక్కడుగాను మహిమయందు భేదము లేకను పురుషత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుతూ ఉన్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి ఘనపరిచి సదా నిన్నిట్లు స్తుతించుతూ ఉన్నాము. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువగు దేవా ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూలోకమందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక
దుష్టు నుండి మమ్మల్ని విడిపించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అయి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుట కొరకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుతున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవు క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవు క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవు క్రీస్తు, నీ సమాధానము మాకు దయా చేయుమా. ఆమేన్. ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుందాం. సిద్ధపడినటువంటి వారు పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగుము, ఇది నీ పాపముల కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును, ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమందు బలపరచి నిత్య జీవము కలుగుటకై మిమ్మల్ని సంరక్షించునుగాక. ఆమేన్. సెలవు గీతం పాడుకుందాం. నీ సమాధానము నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచుచున్నావు నాదా దేవా. అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను నీకు అణగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను నరులాకై నీవు పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో
నా కండ్లు చూచి ఆనందించుచున్నవి నాదా దేవా. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమ తరగాక సదాకాలం యుగయుగములకును కలుగునామెన్. ఆలోడు ఆయనకు క్రోత జ్ఞాత సుతులను చెల్లింపుడి. ఆయన కృపా నిరంతరముండును. సర్వశక్తి గల దేవ, శ్రేయస్కరమైన ఈ దానము వలన మా ఆత్మల సేద తీర్చినందుకై నీకు వందనములను చెల్లించుతూ ఉన్నాము. మరియు దీని వల్లే నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుతూ పరిపాలించుతుండు నీ ప్రియ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మనము ప్రభువును సన్నుతింతుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. నేను కరుణించుగాక. తన సన్నిధి కాంతి నోదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయు కాక. ఆమేన్. 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 పంపుము దేవా జీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియముగను నరింప పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. మా సేవ నుండి మా వెతులనియు యేసుని కొరకు
నొసగు క్షమించుచు పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా ఆమేన్. హలో, అందరికీ వందనాలు. This conference will now be recorded. ఆ బిడ్డ కొరకై మనం ప్రార్థన చేద్దాం. ఆశ జాయిసి బాబు ఏడి బాబు ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, క్షేమమైనటువంటి ప్రయాణం ఇచ్చి ఆశను బిడ్డలను నడిపించినందుకై నీకు వందనాలు. అగస్టస్ దంపతులకు మీరు అనుగ్రహించినటువంటి కుమారుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ చిన్న బిడ్డడు మీరు ఇచ్చినటువంటి దానం అనుదినము నీ దయలో, పెద్దల దయలో, జ్ఞానమందు, వయసు యందు వర్ధిల్లుటకు సదా బిడ్డ పైన మీ దృష్టి నిలపండి తండ్రి. సమస్త విధములైన బాధారిష్టముల నుండి బిడ్డను దూరపరచి నీ కుమారుని వలె నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆశను దీవించండి తండ్రి. తనకు కావలసినటువంటి ఆరోగ్యం ఇచ్చి బిడ్డను చూసుకోవటానికి కావలసినటువంటి ఓపిక, శక్తి బిడ్డకు ప్రసాదించండి. ఇచ్చినటువంటి కుమార్తెను దీవించండి మా తండ్రి. మా ప్రభువా, జాయిసమ్మ మనమలు, కోడలు, కుమారునితో తన రిటైర్మెంట్ కాలం సంతోషంతో గడపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి కుటుంబంలో ఏర్పాటు చేయమని, సదా నీ కృపాక్షేమములే కుటుంబంతో కూడా ఉండనిమ్మని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను మా ప్రభువా. అలాగే హేమలత కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ జన్మన తన జన్మదినం ఆచరించుకుంటుండగా మీరు ఆ బిడ్డను దర్శించండి. నూతన సంవత్సరంలో ఆ బిడ్డతో మీరు నడవండి, ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనేక జన్మదినాలు ఆచరించుకోవటానికి బిడ్డకు నీ కృపా సహాయాన్ని అందించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములను సర్వశక్తి గల త్రియేక దేవుని జీవన బిడ్డలకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్. This conference will now be recorded. కుసుమా గారు, హలో, చెప్పండి. వచ్చిన ప్రార్థన చేయమ్మా. నేను చేస్తాను. తర్వాత ప్రార్థన చేసి ఆ బిడ్డకు ఆహారం ముట్టిద్దాం. ఆహారం దగ్గర పెట్టండి, మాకు కనబడేటట్టు పెట్టండి. జాసి రైట్. ప్రార్థన చేయమ్మా. 6వ నెల. ఓకే. ప్రేమ గల మా తండ్రి, మా ప్రియ ప్రభు, ఈ సమయంలో నాయన మీ పాదాలు ఎత్తుకొచ్చి తరం కొరకే వేల స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. తండ్రి ప్రభా, ఈ యొక్క భయానికరమైన వైరస్ టైంలో నాయన మమ్మల్ని అందరినీ సజీవులతో ఉంచి ఈ రీతిగా తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటకు తండ్రి మాకు ఇచ్చిన తరం కొరకే మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి ప్రభా, ఈ సమయంలో నాయన తండ్రి ప్రభా నాయన అగస్టస్ యొక్క కుమారుడిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయన మీ యొక్క సన్నిధిలో ప్రభా నాయన తన ప్రభా బిడ్డకు అన్నప్రాస చేయాలనుకుంటుండగా నాయన తండ్రి మీరే కృప చూపించండి, మీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం నాయన. ఇంత దనక ప్రభావ మీరు కాపాడిన విధానం కొరకు మీకు స్తోత్రం నాయన. తండ్రి ఇక ముందు కూడా బిడ్డను తండ్రి మీరు ఎక్కడి చాట్ల భద్రపరచమని వేడుకుంటున్నాం. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి ప్రభావ బిడ్డలు నాయన క్షేమకరంగా నాయన తండ్రి హైదరాబాద్ తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రం నాయన. తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన.
తండ్రి ప్రభా దేవుని దయలో మానవుల దయలో నాయన బిడ్డ వృద్ధి పొందుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు అన్నప్రాస చేస్తుండగా ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి ఆహారాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి ప్రభా మీ హస్తం చాపినైనా బిడ్డ పట్ల మీరే కృప చూపించండి. ఆ యొక్క ఆహారంలో తండ్రి మీ యొక్క జీవాన్ని కలిపినాయన తండ్రి బిడ్డ ప్రభా అన్నం తండ్రి ముట్టిస్తుండగానైనా ఆ యొక్క ఆహారం తండ్రి మంచిగా తీసుకొని గలుటకు తండ్రి దాన్ని ప్రభా నైనా తండ్రి తండ్రి పొందుకొనగలుగుటకు తండ్రి మీరే కృప చూపించమని మీ కృపగల హస్తాన్ని బిడ్డ పట్ల కుటుంబం పట్ల మీరే చాపి కుటుంబాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించమని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా మరొకసారి అగస్టస్ దంపతులకు మీరు ఇచ్చిన కుమారుని కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాను. గర్భమును వదిలి బయటపడిన నాటి నుండి నేటి వరకు 6 మాసాలు బిడ్డను నీ కృపలో భద్రపరిచి కాపాడారు తండ్రి. ఈ 6వ మాసము 6వ దినమున మా ప్రభువ బిడ్డకు ఆనవాయితీగా ఆహారం పెట్టడం అలవాటుగా ఉంటూ ఉండగా మొట్టమొదటి ఆహార ముద్దను బిడ్డకు నోట్లో అందిస్తూ ఉండగా మీ కృపతో దాన్ని ఆశీర్వదించండి. బిడ్డ ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణశక్తిని ఇవ్వండి. తన ఆరోగ్యానికి అవి సాధనంగా ఉండేటట్లుగా మీరు ఆశీర్వదించి అనుగ్రహించుమని బిడ్డని కృపలో ఎదుగుటకై కృప చూపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. రైట్, పెట్టండి అమ్మా. చేత పెట్టి కొంచెం తీసి నాలుగు కొంచెం చేత తీసి ఫింగర్తో తీసి పిల్లలందరూ ఈగర్గా చూస్తారు. ఈగర్తో వెయిటింగ్. పిల్లలు కూడా పాప వాళ్ళు కూడా స్కూల్ పెడతారు. నీడు కూడా కావాలండి. అందరికీ నమస్తే. ప్రకాశ్ నమస్తే. క్లియర్గా లేదు.